ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన్ని మీరు మీ కుటుంబాలు ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరంతా బాగున్నారు కదా? ఆయన కృపలో బాగున్నారని నమ్ముతూ ఉన్నాను. మీరంతా బాగుండాలని, అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఆత్మీయంగా ఉన్నత స్థితికి వెళ్ళాలని మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ప్రస్తుతం మీ జీవితంలో ఏ పోరాటములు మిమ్మల్ని బాధిస్తూ వేధిస్తూ ఉన్నా, నీకు నేనున్నాను అని మనకు ధైర్యాన్ని ఇచ్చేదే దేవుని వాగ్దానం. లేవగానే మనల్ని ఎవ్వరూ పలకరించకముందే ఆయనే తన మాటతో మనల్ని పలకరిస్తూ ఉన్నారు. అందువల్ల మీరు కూడా ఎవ్వరిని పలకరించకముందు దేవునిని పలకరించండి, ఆయనతో మాట్లాడండి, ఆయన మాట తీసుకోనండి. ఆయన మాట ప్రకారంగా జీవించడానికి మీరు తీర్మానం తీసుకోండి. దేవుడు ఈ దినమంతా కూడా ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఏది చేయకూడదో సమస్తము కూడా నీకు బోధించి మీకు ఆలోచనకర్తగా ఉండి మిమ్మల్ని చేపట్టి నడిపిస్తాడు. మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. తప్పకుండా కామెంట్స్ అన్నీ చదివి ప్రతి ఒక్కొక్కరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. ఎంత పట్టుదలతో మీరు ప్రార్థిస్తారో అన్ని గొప్ప కార్యములు మీరు చూడబోతున్నారు. ప్రార్థనే ప్రతి సమస్యకు విడుదల, ప్రతి పోరాటం నుండి కూడా విడుదల. మీరు ఒకవేళ ఏ అనారోగ్యంతో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా, చివరి ప్రార్థనలు తప్పక ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తాకబోతున్నారు. ఆయనే మీ జీవితంలో జోక్యం చేసుకొని మీరు విశ్వసించినట్లయితే మీ జీవితంలో అద్భుతకరమైన స్వస్థతను, విడుదలను దేవుడు దయచేయబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం రోమా 8వ అధ్యాయము 19వ వచనము. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నది. ఆమెన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలోని ఈ వాక్యము నాకు చాలా ఇష్టమైన వాక్యం. ఎందుకంటే ఈ వాక్యం తెలియజేస్తూ ఉంది, దేవుడు చేసిన సృష్టి అంతటిలో కూడా మనుషులమైన మనము ఎంతో అదృష్టవంతులము అని. ఆకాశము, భూమి, సూర్య, చంద్ర, నక్షత్రాలు, కొండలు, గుట్టలు, లోయలు, పర్వతాలు, సముద్రాలు, నదులు, దేవుడు సృష్టించిన సమస్త సృష్టి మన వైపు చూస్తూ ఉందంట. ఎవరు దేవుని కుమారులుగా ఉండబోతున్నారు? ఎవరు ఆ నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోబోతున్నారు? ఎవరు ఆ అదృష్టవంతులు అని సృష్టి అంతా కూడా మిగుల ఆశతో తేరి చూస్తుందంట. నిజంగా మనం ఎంత అదృష్టవంతులం! సృష్టిని చూసినప్పుడు అనుకుంటాం, సూర్యుని చూస్తే సూర్యుడు ఎంతో గొప్పవాడని, భూమిని చూసినప్పుడు భూమి ఎంతో గొప్పది అని, సముద్రం చూసినప్పుడు సముద్రానికి చాలా శక్తి ఉంది, అది చాలా పెద్దది అని, కొండలు, లోయలు, పర్వతాలు చూస్తున్నప్పుడు ఇవన్నీ చాలా గొప్పవి అని అనుకుంటాం. కానీ అవన్నీ కూడా మన వైపే తేరి చూస్తున్నాయంట. మాకు అదృష్టం లేదే. దేవుడు మమ్మల్ని ఈ సృష్టిగా సృష్టించాడు, కానీ ఈ సృష్టి అంతటిలో మనుషులను ఆయన కొరకు చేసుకున్నాడు. పరలోకంలో ఆయనతో పాటు నిత్యము ఉండడానికి వారిని చేసుకున్నాడు. ఆయన దగ్గరకు వెళ్ళే అదృష్టవంతులు ఎవరు అని మిగుల ఆశతో తేరి చూస్తోంది సృష్టి. ఈ భూమిపై ఉన్న ఇన్ని కోట్ల మంది మనుషులలో దేవుని కుమారులుగా, ఆయన కుమార్తెలుగా ఎవరు ఉండబోతున్నారు? ఎవరు దేవుని కొరకు జీవిస్తారో? ఎవరు యేసులా జీవిస్తారో?
ఇన్ని కోట్ల మందిలో ఎవరు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోబోతున్నారో, ఆయనతో పాటు ఎవరు ఉండబోతున్నారని, ఆయన శక్తిని ఎంతమంది తెలుసుకోబోతున్నారో, ఆయన శక్తితో భూమిపై ఎంతమంది అద్భుతాలు చేయబోతున్నారో అని సృష్టి అంతా కూడా మన వైపు చూస్తూ ఉంది. అవును, దేవుడు మనకి ఎంతో ఆధిక్యతనిచ్చాడు. ఈ సృష్టిలో ఎవరికీ లేని, దేనికి లేని అదృష్టాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. ఆయన వలె జీవించడానికి అదృష్టం ఇచ్చారు మనకి. ఆయన వలె అద్భుతాలు చేయడానికి మనకు అదృష్టాన్ని ఇచ్చారు. ఈ మాటలు వింటున్న మీరు ఒక సామాన్యునిగా, ఒక సామాన్యురాలుగా బ్రతికి వెళ్ళిపోవడానికి ఆయన పుట్టించలేదు. ఆయన గొప్ప వాటి కోసం మిమ్మల్ని పిలిచాడు. పౌలును గురించి చెప్తూ ఉన్నారో, భూమిని తలక్రిందులు చేయవారు ఇక్కడికి వచ్చారని. అవును, మీరు కేవలము మీ భర్త కోసం మాత్రమే కాదు, మీ పిల్లల కోసం మాత్రమే కాదు, మీరు కేవలము మీ భార్య కోసం మాత్రమే కాదు, మీ పిల్లల కోసం మాత్రమే కాదు, మీరు కేవలము ఉద్యోగం కోసం మాత్రమే పుట్టలేదు, వ్యాపారం కోసం మాత్రమే పుట్టలేదు. శూన్యంలో సృష్టిని చేసే పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్నాడు. ఒక్క మీ కుటుంబం కొరకే, లేక కొంతమంది కొరకే ఉపయోగపడడానికి దేవుడు మిమ్మల్ని చేయలేదు. ప్రపంచం మొత్తానికి ఉపయోగపడే వారిగా మిమ్మల్ని ఆయన సృష్టించుకున్నాడు. మీరు అడిగితే, మీరు ప్రార్థిస్తే ఆ సామర్థ్యత దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. నీవు దేవునికి లోబడితే, ఆయన కుమార్తెగా, ఆయన కుమారుడుగా ఉండడానికి నీవు ఇష్టపడితే, ఆయన శక్తిని నీవు పొందుకుంటావు. ప్రపంచం మొత్తం నీ వైపు చూచే విధంగా ఆయన నిన్ను హెచ్చించబోతున్నాడు. ఆ శక్తి సామర్థ్యత దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. అనేక మంది నీ మాటల కొరకు ఎదురు చూచేవారిగా, నీ ప్రార్థన కొరకు ఎదురు చూచేవారిగా, నీ వాక్యం కొరకు ఎదురు చూచేవారిగా దేవుడు నేను చేయాలని ఇష్టపడుతూ ఉన్నారు. ఆయన కొరకు జీవించడానికి నీకు ఇష్టం ఉన్నట్లయితే, దేవుడు నీకు ఎంత అధికారాన్ని ఇచ్చాడో, ఆయన ఎంత ఆధిక్యతను మీకు ఇచ్చారో, ఆయన ఎంత శక్తిని మీకు అనుగ్రహించారో మీరు గుర్తించినట్లయితే, దేవుడు మిమ్మల్ని కూడా ఆ విధంగా వాడుకోబోతున్నాడు. నన్ను ఎలా వాడుకుంటాడు దేవుడు? నేను పనికిరాని వాడని, పనికిరాని దానను, నాకే టాలెంట్స్ లేవని అనుకుంటున్నావేమో, కానీ దేవుడు నిన్ను ఈ సృష్టి అంతటిలో ఒక ఉన్నతమైన స్థితిలో పుట్టించాడు. నీకు ఆ గొప్ప శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఆ శక్తి నీవు పొందాలని ఆశపడుతున్నట్లయితే ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? హృదయపూర్వకంగా ఆయన అడుగుదాం, ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మరి ఒక దినమును చూచే గొప్ప భాగ్యం మాకు ఇచ్చారు. మరి ఒక దినమును మా జీవితంలో యాడ్ చేశారు. నీకు వందనాలు. ఈరోజు మాతో మాట్లాడుతున్నారు. సృష్టి మిగుల ఆశతో మీ కొరకు కనిపెడుతుంది. మీ పుట్టుక సామాన్యమైనది కాదు. మిమ్మల్ని ఒక గొప్ప ఉద్దేశంతో నేను పుట్టించాను. మీకు గొప్ప శక్తిని ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నాను. అద్భుతకరమైన భవిష్యత్తుని మీకు ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నాను. మీ సామర్థ్యత ఏంటో మీరు తెలుసుకోండి అని ఈరోజు మాతో మాట్లాడారు. తండ్రి, నిజంగా ఎంతమంది వారికి మీరు అనుగ్రహించిన శక్తి సామర్థ్యతల గురించి తెలుసుకున్నారో వారందరూ నిజంగా ఎంతో అదృష్టవంతులు. తండ్రి, ప్రతి ఒక్కరు కూడా నీవు వారికి అనుగ్రహించిన శక్తిని, సామర్థ్యతను తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరి ఆత్మీయ నేత్రాలను తెరవండి అయ్యా. ప్రతి ఒక్కరితో స్పష్టంగా మాట్లాడండి. నేను సామాన్యుడనే, సామాన్యురాలనే అని ఎవ్వరు అనుకోవడానికి వీల్లేదయ్యా. ప్రతి ఒక్కరిని నీ జీవముతో నింపండి. పరిశుద్ధాత్ముడ, ప్రతి ఒక్కరిని మీ స్వాధీనం చేసుకోనండి. ప్రతి ఒక్కరిని కూడా నీ ఆత్మతో ముందుకు నడిపించండి. ఎవ్వరు కూడా నిత్య జీవాన్ని కోల్పోకూడదయ్యా. ఎవ్వరు కూడా నీకు దూరం అయిపోకూడదు నైనా. నీవు అనుగ్రహించే ఆ గొప్ప బహుమానమును పొందుకోవడానికి, ఆ ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందుకోవడానికి వేగిరపడడానికి సహాయం చేయండి. ఈ లోకం ఏ విధంగా ఉన్నా, పరిస్థితులను ఏమైపోతూ ఉన్నా, వాటన్నిటికంటే ప్రాముఖ్యమైనది నీతో ఉండడం. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియచేయండి. అయినా వారిని ఈ లోకానికి మీరు ఎందుకు పంపించారనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలయ్యా. కృపతో నడిపించండి. ప్రత్యేకంగా ఈరోజు సమస్యల్లో ఉన్న నీ ప్రియ బిడ్డలందరి కొరకు మేము కలిసి ప్రార్థిస్తున్నాం. అనేక మంది కామెంట్స్ ద్వారా వారి అవస్థలు మాకు తెలియజేస్తుండగా ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పిన జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి. ఆత్మీయంగా పడిపోయిన వారిని లేవనెత్తండి. ఆర్థికంగా కృంగిపోతున్న వారిని లేవనెత్తండి. అనారోగ్యంతో బంధింపబడిన వారిని లేవనెత్తండి. కోర్టు కేసుతో నలిగిపోతున్న వారిని లేవనెత్తండి. ఉద్యోగ సమస్యలతో ఉన్న వారిని లేవనెత్తండి. వ్యాపారం సమస్యలతో ఉన్న వారిని లేవనెత్తండి.
గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి అద్భుతం చేయండి. వివాహాలు కాని వారికి వివాహాలు జరిగించండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. గృహాలు లేని వారికి చక్కటి గృహాలు దయచేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ తోడై ఉండండి. చేసే ప్రతి ప్రయత్నమును కూడా మీరు ఆశీర్వదించండి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరినీ చేతులు పెడుతున్నాను. ఈ సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ దినమును ప్రారంభిస్తుండే ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడేయండి. వారు వెళ్ళే ప్రతి స్థలంలో నీ దూతలు తోడుగా ఉంచండి. చేసే ప్రతి ప్రయత్నమును కూడా మీరు ఆశీర్వదించి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, మీరు సామాన్యులు కాదు. మిమ్మల్ని దేవుడు గొప్ప ఉద్దేశంతో పుట్టించాడు. ఈ లోకానికి మిమ్మల్ని ఒక పర్పస్తో పంపించాడు. దేవుని సందులో మోకరించి, అయ్యా నీ పర్పస్ ఏంటయ్యా నా జీవితాన్ని గురించి, మీరెందుకు నన్ను ఈ లోకానికి పంపించారయ్యా అని ఆయనను అడగండి. తప్పక ఆయన చిత్తాన్ని మీకు తెలియజేస్తాడు. పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందుకుంటారు. అనేక మంది మీ కొరకు ఎదురు చూచే వారినిగా దేవుడు మిమ్మల్ని చేయబోతున్నాడు. నమ్మిన వారందరూ ఈ వాగ్దానం నా కొరకే అని విశ్వసించండి. ఆమెనని చెప్పండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ వాగ్దానాన్ని లైక్ చేయండి. మీకు వీలైతే మీకు తెలిసిన వారందరికీ వాగ్దానాన్ని షేర్ చేయండి. షేర్ చేస్తున్న మిమ్మల్ని తప్పక దేవుడు దీవించబోతున్నాడు. దేవుని చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.